నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, నేను రామకృష్ణ, సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొఫెషనల్. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడేందుకు మీ ముందుకొచ్చాను. మీరు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో పనిచేస్తున్నారా? హెల్త్ కేర్ రంగంలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ కార్యక్రమంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఏమిటి, సంపూర్ణ పోషకాహారం ఆరోగ్యకరమైన జీవితానికి ఏది ఆధారం, పోషకాహార లోపానికి ఆధునిక సమాజం ఎలాంటి పరిష్కార మార్గాలు చెప్తోంది, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ తయారీ వెనుక ప్రాథమిక సూత్రం ఏమిటి, అవగాహన లోపంతో ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ల వింత వ్యాపార పోకడలు తదితర వివరాలతో పాటు మన దగ్గర ఏమి ఉన్నది అనే అంశం మీద వాట్ వీ హ్యావ్, లెర్న్ అబౌట్ వాట్ వీ హ్యావ్ పేరిట సంపూర్ణ అవగాహన కలిగించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా నా గురించి. సుమారు 2 దశాబ్దాలు సీనియర్ జర్నలిస్ట్గా, న్యూస్ ప్రెజెంటర్గా పనిచేసిన అనుభవం, సుమారు 15 సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, హెల్త్ కేర్ రంగంలో పనిచేసిన అనుభవం. ప్రస్తుతం డబ్బు, టెక్నాలజీ పరిణామ క్రమం గురించి అవగాహన కలిగిస్తూ డిజిటల్ అసెట్స్ రంగంలో పనిచేస్తున్నాను. నేను ఈ స్లైడ్ గడచిన 15 సంవత్సరాలుగా అనుసరిస్తున్నాను. ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ జర్నీ ఈజ్ నాలెడ్జ్. ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ద పాత్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు ట్రావెల్, దెన్ ది జర్నీ ఈజ్ గోయింగ్ టు బి ఈజియర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్. అవగాహనతో కూడిన మీ ప్రయాణం మరింత తేలికగా ఉండడమే కాకుండా మరింత గొప్పగా విజయవంతం అవుతుందన్నది దీని సారాంశం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం ఆరోగ్యం గురించి. 2023 నాటికి భారతదేశంలో ఆరోగ్య రంగంలో సుమారు $372 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇంకా 2025 నాటికి మన దేశంలో ఈ రంగంలో $650 బిలియన్ వ్యాపారం జరుగుతుందని అంచనా. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్న కారణంగానే వివిధ కంపెనీలు హెల్త్ కేర్ రంగం మీద దృష్టి పెడుతున్నాయి. అందుకే ముందుగా ఆరోగ్యం అంటే ఏమిటి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం తదితర వివరాలు చూద్దాం. ఒక వ్యక్తికి రోగాలు లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంతో పాటు సామాజిక స్పృహ కూడా ఉంటేనే పరిపూర్ణ ఆరోగ్యం అని అర్థం. మనం అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలకు కారణం ఏమిటి పరిశీలన చేస్తే, ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారంలో పోషకాహార లోపం అనేది పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. పోషకాహారం అంటే సాధారణంగా సమతుల ఆహారం తీసుకోవడం. అది మన శరీరానికి ఇంధనంగా సహాయపడుతుంది. మనం తినే ఆహారం మెదడు, కండరాలు, ఎముకలు, నరాలు, చర్మం, రక్త ప్రసరణకు మరియు రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి మన శరీరానికి అవసరమైన పోషకాలను సరఫరా చేస్తుంది. పోషకాహార లోపం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి తెలుసుకుందాం. పోషకాహార లోపం 3 రకాల అనారోగ్యాలు సూచిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అవి: మొదటిది పోషకాహార లోపం వల్ల బరువు, ఎత్తు, వయసు సంబంధించిన అనారోగ్య సమస్యలు. రెండవది సూక్ష్మ పోషకాల లోపం వల్ల హార్మోన్లు, ఎంజైమ్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దాని ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు. ఇంకా మూడవది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే అంటువ్యాధులు కానివి. గుండె జబ్బులు, ఎముకలు మరియు కీళ్ల సమస్యలు, మధుమేహం, కిడ్నీ, ఇంకా క్యాన్సర్లు తదితర అనారోగ్య సమస్యలన్నమాట. పోషకాహార లోపం వల్ల వచ్చే ఈ సమస్యలకు మరి పరిష్కారం మాట ఏమిటి? ప్రశ్నలోనే జవాబుంది. పోషకాహార లోపాన్ని నివారించడము అంటే పోషకాహారాన్ని అందించడమే పరిష్కారం. మనం తీసుకునే ఆహారంలో పోషకాహారాన్ని ఏ మార్గాలలో తీసుకోవాలి? అందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిష్కార మార్గాలు ఒక్కసారి చూద్దాం. మొదటిది డైట్ సప్లిమెంట్లు లేదా ఆల్టర్నేటివ్ మెడిసిన్ లేదా ఆయుర్వేదం. ఇవి మందులు కావు, ఏ రోగాన్ని నయం చేసేందుకు ఉద్దేశించినవి కావు. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో లభించని పోషకాలను టాబ్లెట్లు, క్యాప్సిల్ రూపంలో తీసుకోవడం అన్నమాట. రెండవది ఆహార బలవర్ధకం. ఆహారం తయారు చేసుకునే విధానంలో పోషకాలు ఉండవచ్చు లేదా కొట్టుకుపోవచ్చు. లోపించిన పోషకాలను, ముఖ్యమైన విటమిన్లను
మన ఆహారానికి తిరిగి కలిపే ప్రక్రియను బలవర్ధక ఆహారం అంటారు. పోషకాహార లోపం, ఆహార బలవర్ధకానికి సంబంధించి 2016లో భారత ప్రభుత్వం నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించింది. పాలు, బియ్యం, గోధుమ పిండి, ఉప్పు మరియు వంట నూనెలను ఏ, డి, ఈ, అయోడిన్ తదితర విటమిన్లతో బలవర్ధకం చేయాలని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా ప్రచారం కూడా చేయిస్తోంది. ఇవే కాకుండా వివిధ రకాల జ్యూసులు, పలు రకాల పదార్థాలు కలిపిన ప్రాసెస్డ్ ఫుడ్, పిల్లలు లేదా పెద్దలు తాగే పాలపొడి డబ్బాలు ఈ కోవకు వస్తాయి. మూడవది బయోఫోర్టిఫికేషన్. మానవులకు ఆహారాన్ని అందించేవి మొక్కలు మరియు జంతువులు. మొక్కలు ఎదిగే దశలోనే నేల సారం కాపాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నివారించి మొక్కల సత్తువను పెంచి నాణ్యమైన దిగుబడులు పొందడం అన్నమాట. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఈ 3 మార్గాలలో పోషకాలను పొందవచ్చు. వివిధ హెల్త్ కేర్ కంపెనీలలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పలు రకాల ఉత్పత్తులు ఉంటాయి. వారి వద్ద ఉన్న ఉత్పత్తులన్నీ కూడా ఈ 3 కేటగిరీల కోవలోనే ఉంటాయి. వారి ఉత్పత్తుల్లో క్యాప్సిళ్లు, టాబ్లెట్లు ఉంటే వాటిని డైట్ సప్లిమెంట్లు లేదా ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటారు. వివిధ జ్యూసులు, పాలపొడి మాదిరి డబ్బాలలో ఉన్న ఉత్పత్తులను ఫోర్టిఫైడ్ ఫుడ్ లేదా బలవర్ధక ఆహారం అంటారు. వ్యవసాయంలో సమగ్ర సస్య పోషణకు బయోఫోర్టిఫికేషన్ కొరకు ఉద్దేశించిన ఉత్పత్తులు ఉంటాయి. ఇవే కాకుండా శరీరానికి, చర్మానికి హాని కలిగించని పలు రకాల సౌందర్య సాధనాలు, మితిమీరిన రసాయనాలు లేనివి, చౌకబారు కానివి అయిన హోమ్ కేర్ ఉత్పత్తులు ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించండి. జాతీయంగా, అంతర్జాతీయంగా ఏ కంపెనీలో చూసినా ఇవే కనబడతాయి. ఇంకా ముఖ్యంగా ఈ ఉత్పత్తులన్నీ కూడా ఒకే సూత్రం ఆధారం చేసుకుని తయారవుతాయి. అదే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఆరోగ్యం, శ్రేయస్సు పెంపొందించుకునేందుకు తెలియని ఎన్నో విషయాలు తెలియజెప్పే సంపూర్ణమైన జీవన విధానం. ఆరోగ్యకరమైన, సంపన్నమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని అందించే సంపూర్ణ శాస్త్రం ఈ ఆయుర్వేదం. భారత ఉపఖండంతో వేలాది సంవత్సరాలుగా చారిత్రక మూలాలు కలిగిన ప్రత్యామ్నాయ ఔషధ వ్యవస్థ. నేటి ఆధునిక ప్రపంచంలో మందులే ఆహారంగా తీసుకుంటున్న పరిస్థితి. కానీ ఆహారమే మందుగా పనిచేయాలని మనకు ఆయుర్వేదం చెప్తుంది. మనకు ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి, ఆయుర్వేదం ఆధారంగా ఆ అనారోగ్యాలను ఎలా వర్గీకరిస్తారు ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటిది విష సిద్ధాంతం. శరీరంలోకి ప్రవేశించే విషం వల్ల వచ్చే రోగాలు. ఇక్కడ విషము అంటే శరీరానికి సరిపడనిది ఏదైనా అది విషంతోనే సమానం. నాణ్యత లేని ఆహారం, హానికర రసాయనాలు కలిగిన పర్సనల్ కేర్, హోమ్ కేర్ ఉత్పత్తుల వినియోగం శరీరాన్ని విషమయం చేయటమే. రెండవది క్రిమి సిద్ధాంతం. శరీరానికి క్రిముల వల్ల వచ్చే అనారోగ్యాలన్నమాట. సాధారణంగా గాలి, నీరు ద్వారా ఈ క్రిములు వ్యాపిస్తాయి, రోగాలను కలిగిస్తాయి. మూడవది త్రిదోష సిద్ధాంతం. వాత, పిత్త, కఫదోషాలను త్రిదోషాలు అంటారు. ఈ విశ్వం మొత్తం పంచభూతాలు అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశంతో నిండి ఉంటుంది. మన శరీరం కూడా ఈ పంచభూతాలతోనే నిండి ఉంటుంది. విశ్వంలోని ఈ పంచభూతాలను నాశనం చేస్తే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అలాగే శరీరంలోని ఈ పంచభూతాలను నాశనం చేస్తే అనారోగ్యాలు వస్తాయి. మానసిక సమస్యలు, ఆందోళన తదితర అనారోగ్య సమస్యలు మనం గమనించవచ్చు. ఈ రకమైన సమస్యలకు ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారం చూపుతున్నది పరిశీలన చేద్దాం. మొదటి పరిష్కారం విష సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే వివిధ రోగాలను నయం చేసేందుకు శరీరానికి ఏది సరిపడదో దాన్ని నివారించి ఏది సరిపోతుందో అది అందించడం అన్నమాట. అంటే మనం తీసుకునే ఆహారం నాణ్యమైనది కావాలి. ఉపయోగించే సౌందర్య సాధనాలలో మితిమీరిన రసాయనాలు లేకుండా ఉండాలి. శరీరానికి హాని కలిగించనివై ఉండాలి. ఈ క్రమంలో నిర్విషీకరణ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దానినే డీటాక్సిఫికేషన్ అంటారు. రెండవ పరిష్కారం క్రిమి సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే రోగాలను నయం చేసేందుకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు తీసుకోవాలి. మూడవ పరిష్కారం త్రిదోష సిద్ధాంతాన్ని అనుసరించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. గతి తప్పిన మన జీవన విధానాన్ని గాడిన పెట్టుకోవాలి.
ఈ పరిష్కారాలు గమనిస్తే వివిధ కంపెనీల ఉత్పత్తులు మనకు అర్థమవుతాయి. ఏ కంపెనీ ఉత్పత్తులైనా ఈ 3 కేటగిరీలకు చెందినవే ఉంటాయి. వివిధ అనారోగ్యాలకు ఆయుర్వేదం అందించే పరిష్కారాలను గమనిస్తే వివిధ కంపెనీల ఉత్పత్తులు మనకు అర్థం అవుతాయి. శారీరక ఆరోగ్యానికి నాణ్యమైన ఆహారం పేరిట డైట్ సప్లిమెంట్లు, బలవర్ధక ఆహారం ఉంటాయి. ప్రాణాధారమైన స్వచ్ఛమైన గాలి, నీరు అందించేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు ఉంటాయి. హానికారక రసాయనాలు లేని వివిధ నిత్యావసర వస్తువులు మనకు కనిపిస్తాయి. అంటే నాణ్యమైన పర్సనల్ కేర్, హోమ్ కేర్ తదితర ఉత్పత్తులన్నమాట. ఇంకా పంచభూతాలను పరిరక్షించుకునేందుకు, అంటే ప్రకృతిని, మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అన్నం పెట్టే వ్యవసాయ రంగంలో సమగ్ర సస్య పోషణకు అవసరమైన ఉపకరణాలు ఉంటాయి. ఏ కంపెనీ ఉత్పత్తులైనా ఇవే ఉంటాయి. శరీరంలో చెడును తొలగించడం అంటే మంచితో నింపటమే. ఇదే మనకు ఆయుర్వేదం చెప్తుంది. హెల్త్ కేర్ రంగంలో డైరెక్ట్ సెల్లింగ్ రంగం గురించి అవగాహన. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పోటీ నెలకొంది. అదనపు సంపాదన కోసం ఈ రంగంలో పనిచేస్తున్న చాలా మంది తమ కంపెనీ చాలా మంచిదని, ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి అంటూ తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తూ ఉంటారు. ఇంకా గ్లోబలైజేషన్ సాకారం అయ్యాక పలు బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులతో వ్యాపారంలోకి అడుగు పెడుతున్నాయి. మన దేశంలో వ్యాపారం చేయటం మరింత తేలిక అయ్యింది. దీంతో రోజుకొక కొత్త కంపెనీ పుట్టుకొస్తోంది. ఏ కంపెనీ ఉత్పత్తులైనా నిస్సందేహంగా వాడుకోవచ్చు. మేము వాడుకుంటున్నాం, మంచి ఫలితం ఉన్నది, మీరు కూడా వాడుకోండి అంటూ వినియోగదారులు ప్రచారం చేస్తూ ఉంటారు. తాము చేసే ప్రచారానికి వ్యాపారం పెరిగి కంపెనీలు కొంత ప్రతిఫలం ఇస్తాయి కాబట్టి అదనపు ఆదాయం పొందేందుకు ఇక్కడి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్లు తాపత్రయపడుతూ ఉంటారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ప్రధానమైనవి 2 అంశాలు. అవి ఎడ్యుకేటింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఇంకా రెండవది డూప్లికేషన్. ఇక్కడ ఏం ఉత్పత్తులున్నాయి, వాటి గురించి తెలుసుకోవడం, వాటి ప్రయోజనాలను అర్థం చేసుకోవడం. రెండవది మనం తెలుసుకున్న విషయాన్ని మనకు తెలిసిన వారికి తెలియజేయటం. ఇక్కడ ఏం పనిచేస్తుందన్నది పక్కన పెడితే వ్యాపారం పెరిగేందుకు సరైన డూప్లికేషన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ డూప్లికేషన్ అనేది రోజురోజుకు దిగజారిపోతోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే కొన్ని విదేశీ సంస్థల ఉత్పత్తులను ప్రచారం చేసే వాళ్లను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. మన భారతదేశంలో తినడానికి సరైన తిండి లేదు, మా ఫుడ్ తినండి అంటూ కొందరు, తాగే నీళ్లు కూడా మంచివి కాదు, ఆల్కలిన్ వాటర్ తాగండి అంటూ ఇంకొందరు మన దేశ ప్రజలతోనే ప్రచారం చేయిస్తూ విదేశీయులు పబ్బం గడుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మా గాలి పీల్చండి అంటూ మరో దేశం వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం మనది. ఆయుర్వేదంలో ఉన్న ప్రాథమిక సూత్రాన్ని ఆధారం చేసుకుని తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. కొత్త సీసాలో పాత నీరు అన్న చందంగా ఈ వ్యాపారం మారింది. మన ఫార్ములాతో తమ ఉత్పత్తులుగా అమ్ముకుంటున్నారు. అవగాహన లోపం వల్ల మన సంస్కృతి సంప్రదాయాలను మన చేజేతులా మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇది ఒక సమస్య అయితే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో అవగాహన ఉన్నవాళ్లు అతి కొద్ది మంది మాత్రమే. సరైన డూప్లికేషన్ ఉండదు. నోటికొచ్చింది చెప్పటం, అర్థం పర్థం లేని డెమోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయటం, కళ్ళబొల్లి మాటలతో అవసరానికి మించి కొనుగోలు చేయించటం, తమ ఉత్పత్తులు గొప్పవని చెప్పేందుకు ఎదుటి కంపెనీల ఉత్పత్తులను తక్కువ చేసి మాట్లాడటం, తమ కంపెనీ ఏమిటి, తమ కంపెనీ ఉద్దేశం ఏమిటి తెలియదు, తెలుసుకోరు. తమ ఉత్పత్తుల అవసరాలు, ప్రయోజనాలు ఏమిటి తెలుసుకోరు. ఇక అదనపు ఆదాయం మీద దృష్టి పెడుతున్నారు తప్ప మన దగ్గర ఏమున్నది తెలుసుకోరు. ఇదంతా కేవలం అవగాహన లేకపోవడం వలన మాత్రమే అని గమనించాలి. కంపెనీ ఏదైనా సరే అన్ని ఉత్పత్తులు మన ఆయుర్వేదమే. మీ ఉత్పత్తుల గురించి తెలుసుకోండి. మీ వ్యాపారం గురించి తెలుసుకోండి. మీ ఉత్పత్తి కోసం కస్టమర్లను వెతకవద్దు. మీ కస్టమర్లకు ఏది అవసరమో కనుక్కోండి. ఆయుర్వేదం మనది. వేలాది సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప జీవన విధానం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నాయి. పలు విశ్వవిద్యాలయాల్లో కోర్సులు నిర్వహిస్తున్నాయి. చివరిగా మీరు ఏ కంపెనీ ఉత్పత్తులైనా
ఏ దేశం ఉత్పత్తులైనా వాడుకోండి, అది మీ ఇష్టం. డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం ఏదైనా మీ సమ్మతం మేరకు చేసుకోండి. వ్యాపారం పేరిట మీకు డబ్బు వస్తోంది, మంచిదే. కానీ మన సంప్రదాయం, వారసత్వ సంపదను కాపాడుకోవడం కూడా ముఖ్యమే. విదేశీ ఉత్పత్తులు వ్యాపారం పేరిట స్వదేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వండి. అది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. గుర్తుంచుకుంటారు కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ వెల్త్.